సింగనమల టీడీపీలో లొకలొకలు బండారు శ్రావణి గారికి ససేమిరా సపోర్ట్ చేయం అంటున్న ద్విసభ్య కమిటీ సభ్యులు. మళ్లీ జేసీ గూటికి బండారు శ్రావణి, జేసీ వస్తే సపోర్ట్ చేయబోమంటున్న పుట్లూరు ఎలనూరు మండల టీడీపీ నాయకత్వం. జేసీని నమ్ముకుని ముందుకు వెళ్తున్న బండారు శ్రావణి, నాకు జేసీ వాళ్ళ అండ ఎప్పుడూ ఉంటుందని శ్రావణి తెగేసి చెప్పినట్లుగా సమాచారం. ఇప్పటికే శ్రావణికి సపోర్ట్ చేయనని చెప్పారు ద్విసభ్య కమిటీ సభ్యుడు కేశవారెడ్డి. జేసీ సపోర్ట్ తీసుకుంటే నేను కూడా సపోర్ట్ చేయను అని చంద్రబాబు ముందరే తెగేసి చెప్పారు మరొక సభ్యుడు ఆలం నరసనాయుడు. అప్పుడు వాడు ఇంకా వాడు నిలబడినాడు, పార్టీ తరఫు నిలబడినాడు, వాడు ఓడిపోయినాడు. వాడేం కాదా, వాడేం కాదా చెప్పండి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అమ్మా ఏంటి చూసేది, ఏం చూసేది అదే అప్లోడ్ ఎట్లా చూసినావో అదే చూడాలని కోరుకుంటాను. గుర్తుందని ఏమన్నా నీ ఊరిలో కలిపి అమ్ముతాను దాంట్లో ఏదో ఎలకో గిల్కో పట్టి పోయింటుంది. నాకు ఎవడో కలిపేవాడు ఎలకబడింది నాకు సంబంధం అంటావా నువ్వు? ఏమయ్యా నా సంబంధం అంటావా నువ్వు? కొంచెం కూడా అమ్మయ్యా నాయన అమ్మయ్య ముక్కుతావు నాయన మామూలుకి నీకు అనుభవం మహామహారీలంతా నీ ముందర ఇది కాదు అమ్మయ్య నీకు ఉపాధి కాదు కాదు. ఎవరన్నా చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు కూడా ఇది అవుతారు. ఊరికే ఎందుకు మా ఎందుకు ఇచ్చేస్తారు మా అమ్మాయి కాదండి అమ్మయ్యా. రాంగ్ పోటీ మా కళ్ళ ముందు తిరుగుతానే నీకు రాంగ్ ఎవరు తెలియదు. మా వ్యక్తిగతంగానే ఉంది. ఇంకోటి కూడా అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. నువ్వు అంటావు కదా యా గుడి దగ్గర పోతా ప్రమాణం చేస్తా. నా తమ్ముడు మీ నాన్న ఇక్కడ పుట్టుకోనింటే రా యా గుడి దగ్గర ప్రమాణం చేస్తావా? రా నీ కళ్ళ దగ్గర ఉంది కదా. వరప్రసాద్ పెట్టింటే హరిప్రసాద్ మీద పెట్టు. అంటే నీ కోసం 2019లో డోర్ టు డోర్ ఇంట్లో కూర్చుంటే వాడు మొత్తం మండలం అంతా డోర్ టు డోర్ తిరిగి చేసి తప్ప అవసరం లేదమ్మా, అవసరం లేదు. నాకేం అవసరం నీతో మాట్లాడే ఎవరు అడిగిందా? నువ్వు కేసు పెట్టావు రాజీగా అమ్మని అవసరం నాకేమమ్మా? నువ్వు సైజనాథ్ మంత్రిగా ఉన్నాడు, మర్డర్ కేసు పెట్టింటే భయపడలేదు. నీ కుటుంబం వచ్చి ఆ కేసు చోటు భయపడేవాడు. ఇంకో 10 పెట్టుకోండి, ఇంకో 10 కేసులు పెట్టుకోండి. అందరూ భయపడితే సైజనాథ్ ఉన్నప్పుడు మర్డర్ కేసు ఒకటి, ఇంకో కేసు ఒకటి, ఇంకో ఒక 10 కేసులో 4 కోట్లు పడితే ఎదురు నిలబడి వాడు మన నా మనలో స్థానం లేకుండా చేసి పంపించిన ఎంపీపీకి గెలిపించి జెడ్పీటీసీ గెలుచుకోవాలంటే అట్లా వాళ్ళతో 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేతో నాకే నీ కేసు కాదు. నీ కేసు నాకేమి ఇంకో 10 పెట్టుకో, ఇంకో 10 పెట్టుకో కేసు. ఇప్పుడు చెప్తాను కదా ఇంకో 10 పెట్టుకో. ఇట్లా చూస్తూ చాలా అయిపోయింది ఇప్పుడు కేసులో. ఆడపిల్లని స్థితిలో ఉండి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోమా. ఇప్పుడు కూడా మళ్ళీ మేము నిస్సాయ స్థితిలో ఉంటాం. తీసేమని అడిగినోడు ఎవడు నిన్ను? తీసేమని అడిగినోడు ఎవడు? తీసేయమని అడిగినోడు నిన్ను? తీసేమని అడిగేవాడు ఎవడు? ఇది కాదు మర్డర్ కేసు పెట్టి పోరాడతా, మర్డర్ కేసు పెట్టి పోరాడతా. నువ్వు పెట్టేది ఎవరు? అది కాదు తిను. ఊరు తరిగేదంటే డోర్ టు డోర్ నిలబడితే డోర్ పైపై తిరిగితే వాడు డోర్ టు డోర్ 33 ఊర్లు ఉంటే 33 ఊరు డోర్ టు డోర్ తిరిగినాడు. ఇప్పుడమ్మా నేను చెప్తాను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా చెప్తాను. నాన్న కావచ్చు, నువ్వు నాన్నమంటే కొట్టినోని పేరు మీద పెట్టు. పాపం నువ్వు వచ్చి ఎవరో నడుపుతా అంటే పాపం ఉంటారు. నీ కుటుంబం నీ వయసుకి నేను బయటకు వచ్చి నడుపుతా. అయ్యమ్మా ఊటమ్మా అవన్నీ అయిపోయింది. నువ్వు కేసు పెట్టావు మేము పోరాడతాము. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా అదే ఉంటది నీకు. నువ్వు ఒక ఆడపాపవి, మాతో నీకు అభద్రత బాగుంటుంది. వద్దు ఎవరితో నీకు భద్రత బాగుంటుందో ఒక్కతో చేసుకోపో, ఎవరితో చేసుకోపో. అనవసరం నీకు అభద్రత బాగుందే కదా శ్రీనివాస్ రెడ్డి మీద కేసు పెట్టిండేది. నేను అడుగుతా ఇప్పుడు వీళ్ళకి. నేను కూడా కడుపు కన్నం తింటా, చెప్పేది కడుపు కన్నమే తినేది, నేను వేరేదేం తినను. కాబట్టి జనంలో పోతే నేను ఓటు అడిగితే సిగ్గు లేదా నా కొడుకు నీ తమ్ముడిని కేసు పెడతాను. నీకు కొంచెం జ్ఞానం ఉందేనా? నువ్వు మళ్ళీ ఓటు అడిగి వచ్చే ఉంటావు. నాకు అవసరం లేదు, నేను చేయను. నేను కూడా మనిషినే. ఏమన్నా ఆ రక్తం పట్టుకుని తమ్ముడి మీద కేసు పెట్టే నీ కోసం నాకేం అవసరం? హిందువులు తిరిగి ఓటేమని అడిగే నాకేం అవసరం? నాకేం అవసరం? చెప్పు సమాధానం. నీ తమ్ముడి మీద కేసు పెడితే నువ్వు ఉంటావా? నువ్వు చేస్తావా? ఇచ్చిపెట్టే కేసు ఉంది మళ్ళా పోలీసులు ఏమని చెప్తే కూడా అన్ని వద్దు. ఆ టాపిక్ అవసరం
నాకు ఆగి ఆ ట్రిప్ గురించి మాట్లాడదలుచుకోలే. ఆల్రెడీ అయిపోయింది. ఉండేది మళ్ళీ ప్రెజర్ పెట్టారు. నాకే డిఎస్పీ ఫోన్ చేసి ఉంటే ఎందుకు ప్రెజర్ పెడతాను నేను అబద్ధాలని నేను అడిగినా తీసేయమని. నేను అబద్ధమని వాళ్ళు అడిగినా పోలీసు వాళ్ళని బుక్ చేసి కోర్టుకి పెట్టేసి కోర్టుకి పెట్టారు. కోర్టు తిరుగుతాను దాని గురించి చూసి పెట్టారు. ప్రొటెక్షన్ గురించి నేను మంచిగా అమ్మా నువ్వు పెట్టిన చేసి నీ వెనకలు వచ్చి నేను పీరియడ్ ఆఫ్ టైం అది పిలిపించినప్పుడు మాట్లాడినారు. నువ్వు మాట్లాడుకోమా ఇంకోటి పెట్టుకోపో ఇంకోటి పెట్టుకోపో భయపడేవాడు ఇంకోటి పెట్టేవాడు డైరెక్ట్ కంప్లైంట్ ఇంక మళ్ళీ ఏందన్నా డైరెక్ట్ ఏం పేరు టికెట్ వచ్చిన ఏం పేరు టికెట్ వచ్చిన ఏం పేరు అన్నా ఇన్సిడెంట్ అన్నా అదే మీకేం నాయలే కదా మీరు కూడా ఆ కంప్లైంట్ చూసి పెట్టాలా నీకు ఎఫ్ఐఆర్ పెట్టాలా నీకు చెప్పు అంటున్నా. అరే ఏం జరుగుతుంది పోలీసు వాళ్ళకి తెలుసు డిఎస్పీ తెలుసు నువ్వు ఫ్రాడ్ కేసు పెడతావు అని అవన్నీ అన్ని అందరికీ తెలుసు. వాసమేమన్నా 100% వాసము. కంప్లైంట్ ఆయమే పెట్టినది మా వాళ్ళ పేరు మీద అవునమ్మా అందుకే అయిపోయింది కదా. అవునమ్మా ఇది చెప్పేది లాయరు ఏంటది ఇప్పుడు బ్రాంచ్ షాప్ ఆపోజిట్ లో ఉంటారు. నా మెంటాలిటీ నేను అట్లా నాకేం అవసరం ఏం అవసరం ఉందని చేయాలా చెప్పి నీకు అప్పుడు ఏం పెట్టావా నా పేరు ఆ తమ్ముని పేరు పెట్టి చేశాను. నేను ఏమని నీకు నేను చేయాలా ఏం అవసరం ఉందని